హలో విద్యార్థులారా, మీరు ఇంతకుముందు అన్ని రకాల కణాలు, వాటి రకాలు, అన్ని రకాల కణాలపై వివిధ కణ అవయవాలు, దాని నిర్మాణం మరియు ప్రవర్తనపై మంచి జ్ఞానాన్ని పొందారు. కాబట్టి కణాల సమూహం కలిసి అవి కణజాలాలను ఏర్పరుస్తున్నప్పుడు తదుపరి దశను ఇప్పుడు మీ అందరికీ తెలుసు. విద్యార్థులు, మీరందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ మౌనిక మీ అందరినీ కణజాలాల ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇది ఆసక్తికరంగా ఉంటుంది. మనం కణజాలంలోకి వెళ్లడం ప్రారంభిద్దామా? అభ్యాస లక్ష్యాలు. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు 1. జంతు కణజాలాల నుండి మొక్కల కణజాలాన్ని వేరు చేయగలరు. 2. మెరిస్టెమాటిక్ కణజాలం, దాని రకాలు. 3. లక్షణాలు మరియు కార్యకలాపాలు. కణజాలాలను ఏర్పరచడానికి కణాలు ఒకదానికొకటి సమూహంగా ఉన్నాయని చూపించడానికి. కాబట్టి ముందుగా కీవర్డ్లతో టాపిక్ని మొదలు పెడదాం. కీలక పదాలు: మెరిస్టెమాటిక్ కణజాలం, విభజించగల కణజాలాలు. మెకానికల్, మెకానిజం ఏ సెల్స్ సెన్స్ ద్వారా మరియు మెకానికల్ సిగ్నల్లకు ప్రతిస్పందిస్తుంది. కణాల సమూహం కలిసి పనిచేస్తుంది. ప్రత్యేకమైన, ప్రత్యేక పనితీరుకు లేదా పర్యావరణంకు అనుగుణంగా ఉంటుంది. స్థానికీకరించబడింది, నిర్దిష్ట భాగానికి పరిమితం చేయబడింది. చర్మం, పొర. వాస్కులర్, ద్రవాలను తీసుకువెళ్లడానికి. ట్యూబ్ లేదా ఛానెల్. స్టంప్, ఒక చెట్టు లేదా చెట్టు యొక్క భాగం, దాని కాండం లేదా ట్రంక్ కత్తిరించిన తరువాత భూమిపై మిగిలి ఉంది. పార్శ్వ మెరిస్టెమాటిక్ కణజాలం, మొక్క యొక్క తరువాతి వైపు కనిపించే కణజాలం. కాంబియం, ఫ్లోయిమ్, క్సైలం లేదా బెరడు. విభజన క్యాంబియం ద్వారా పెరుగుతుంది. ట్రేడిస్కాంటియా, మొక్క పేరు. శాశ్వత కణజాలాలు, విభజించలేని కణజాలాలు. ఇంటర్సెల్యులార్, కణాల మధ్య అంతరం. ఇంట్రాసెల్యులార్, సెల్ లోపల. కాబట్టి విద్యార్థులారా, మనం కణజాలాలను ఎలా నిర్వచించగలము? కణాల సమూహం నిర్మాణంలో మరియు పనితీరులో సారూప్యమైన కణాల సమూహం కణజాలాలను ఏర్పరుస్తుంది. మొక్కలు మరియు జంతువులు ఒకే రకమైన కణజాలంతో తయారయ్యాయా? మొక్కలు సజీవ మరియు చనిపోయిన కణజాలం రెండింటినీ కలిగి ఉంటుంది. జంతు కణజాలం
సజీవ కణజాలం మాత్రమే కలిగి ఉంటుంది. మొక్కల కణజాలం నిర్మాణాత్మక మరియు యాంత్రిక బలాన్ని అందించే మద్దతునిస్తాయి. జంతు కణజాలాలకు ఎముకలు మరియు కండరాల ద్వారా మద్దతు లభిస్తుంది. మొక్కల కణజాలం పెరుగుదల కొన్ని ప్రాంతాలకే పరిమితం. జంతు కణజాలాలు అన్నీ ఏకరీతిగా పెరుగుతాయి. మొక్కల కణజాలం మొక్కలలో కొన్ని కణజాలాలు జీవితాంతం విభజన జరుగుతాయి. జంతు కణజాలం జంతు కణజాలం కొంతవరకు మాత్రమే విభజన జరుగుతుంది. మొక్కల కణజాలం అవయవాలు మరియు అవయవ వ్యవస్థల నిర్మాణ సంస్థ. సంక్లిష్ట మొక్కలలో మరింత ప్రత్యేకమైనది మరియు స్థానికీకరించబడింది. జంతు కణజాలం అవయవ మరియు అవయవ వ్యవస్థల నిర్మాణ సంస్థ సంక్లిష్ట జంతువులలో తక్కువ ప్రత్యేకత మరియు స్థానికీకరించబడింది. ప్రశ్న: తోటమాలి మొక్కల కొనలను కట్టర్తో కత్తిరించడం మీరు ఎప్పుడైనా చూశారా? కొనలు నరికితే మొక్కలు ఎలా పెరుగుతాయి? సమాధానం: కొమ్మలు పక్కల నుండి శాఖలు పెరుగుతాయి. ఆపై మళ్ళీ ఒక స్టంప్కు క్రమం తప్పకుండా నీరు పెట్టడం ద్వారా స్టంప్ త్వరలో ఆకులను కలిగి ఉంటుంది. ప్రశ్న: ఈ ఆకులు మళ్ళీ ఎలా పెరుగుతాయి? సమాధానం: ఈ ప్రశ్నను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మొక్కల శరీరంలో పెరుగుదల, మరమ్మత్తు మరియు ఇతర విధులను తీసుకువచ్చే కణజాలాల గురించి అధ్యయనం చేద్దాం. ముందుగా మొక్కల కణజాలాలను 4 రకాలుగా విభజించారని మీరందరూ తెలుసుకోవాలి. 1. మెరిస్టెమాటిక్ కణజాలం. 2. చర్మ కణజాలం. 3. గ్రౌండ్ కణజాలం. 4. వాస్కులర్ కణజాలం. ఈ మెరిస్టెమాటిక్ కణజాలాలు ఏమిటి? అవును, మరింతగా విభజించబడే కణజాలాలను మెరిస్టెమాటిక్ కణజాలం అంటారు. స్థానం: చెట్ల బెరడు మరియు కలప మధ్య మూలాలు, కాండం మరియు కొమ్మల చివరలు వంటి మొక్కల పెరుగుతున్న ప్రదేశాలలో మెరిస్టెమ్ కనిపిస్తుంది. లక్షణాలు: 1. కణాలు చిన్నవిగా ఉంటాయి. 2. కణాలు సాధారణంగా క్యూబికల్గా ఉంటాయి. 3. సెల్ గోడలు సన్నగా ఉంటాయి. 4. న్యూక్లియైలు కేంద్రకాలు పెద్దవి. 5. వాక్యూల్స్ దాదాపుగా ఉండవు. కణాలు ఇంటర్సెల్యులార్ ఖాళీలు లేకుండా గట్టిగా కూర్చబడతాయి. 7. కణాలు మొక్కలకు కొత్త కణాలను జోడించడం ద్వారా చురుకుగా విభజిస్తాయి. 8. ఈ విధంగా ఉత్పత్తి చేయబడిన కొత్త కణాలు పరిపక్వ శాశ్వత కణజాలంగా రూపాంతరం చెందుతాయి. రకాలు: స్థానం ఆధారంగా
మెరిస్టెమాటిక్ కణజాలాలు 3 రకాలుగా విభజించబడ్డాయి. ఒకటి ఎపికల్ మెరిస్టెమాటిక్ కణజాలం. స్థానం వేర్లు కాండం యొక్క కొనల దగ్గర పెరుగుతున్న యువ ఆకులు కాండం యొక్క కొనల దగ్గర మరియు ఆక్సిలరీ మొగ్గల కొనల దగ్గర ఉంటుంది. ఫంక్షన్ ఇది కొనల లేదా కాండం పొడవులో పెరుగుదలను తెస్తుంది. 2 పార్శ్వ మెరిస్టెమాటిక్ టిష్యూ. కాంబియం నిర్మాణం మరియు స్థానం. ఇరువైపులా అంచుల చుట్టూ కణజాలాలు ఉంటాయి. ఇది బెరడు క్రింద ఉంటుంది మరియు కాండం లేదా రూట్ యొక్క వ్యాసాన్ని పెంచడానికి బాధ్యత వహిస్తుంది. ఫంక్షన్ కాండం యొక్క వెడల్పు లేదా కాండం యొక్క చుట్టుకొలత పెరుగుదలను అందించడంలో సహాయపడుతుంది. 3 ఇంటర్కాలరీ మెరిస్టెమాటిక్ కణజాలం. ఇది పార్శ్వ శాఖల పెరుగుదలకు ఉపయోగించే ఆకులు లేదా కణుపుల మధ్యనున్న కాండం కణుపుల ఇరువైపులా మూలం వద్ద ఉంటుంది. పేదం ప్రత్యేకించని రూపాల యొక్క అవయవాలు లేదా కణజాలాలు పనితీరును నిర్వహించడానికి సవరించబడ్డాయి మరియు ప్రత్యేకించబడ్డాయి. త్వరగా ఒక మొక్కలోని కొన్ని భాగాలలోని కణజాలాలు సూక్ష్మదర్శినిలో ఎలా కనిపిస్తాయో చూడటానికి కొన్ని కార్యకలాపాల ద్వారా వెళదాం. కణాల సమూహం ద్వారా కణజాలం ఎలా తయారవుతుంది? మీరందరూ అది తెలుసుకోవాలనుకుంటున్నారా? కార్యాచరణ 1. ఉల్లిపాయ తొక్కలో కణాలు. 1. ఒక ఉల్లిపాయ తొక్క యొక్క భాగాన్ని తీసుకోండి. 2. ఇప్పుడు దాన్ని స్లైడ్పై ఉంచండి. 3. నీటి చుక్క వేయండి. ఆపై దానిపై గ్లిజరిన్ చుక్క వేయండి. 4. దానిని కవర్ స్లిప్తో సున్నితంగా కవర్ చేయండి. 5. సూక్ష్మదర్శిని క్రింద దానిని గమనించండి. కణాలు ఎలా అమర్చబడి ఉన్నాయో చూడండి. కార్యాచరణ 2. ట్రేడ్స్కాంటియా లేదా రియో ఆకులోని కణాలు. 1. ఒక తమలపాకు లేదా ట్రేడ్స్కాంటియా లేదా రియో లీఫ్ తీసుకోండి. 2. ఒక స్ట్రోక్తో చింపివేయండి. తద్వారా చిరిగిన చివర సన్నని అంచు కనిపిస్తుంది. 3. ఆకు చిరిగిన చోట సన్నని అంచుని సూక్ష్మదర్శిని క్రింద మీరు ఉల్లిపాయ తొక్కును గమనించిన విధంగానే గమనించండి. కొన్ని ఏర్పాట్లతో అన్ని కణాలు సమూహాలలో ఉన్నాయని మీరు గమనించవచ్చు. వావ్! కార్యాచరణ 3. రూట్ టిప్లోని కణాలు వేరులోని కణాలు ఆకులా ఉన్నాయా? మూలంలో కణాలు ఎలా అమర్చబడి ఉంటాయి? మనం తెలుసుకుందాం. దీని కొరకు మనకు ఉల్లిపాయ వేరు కొనలు అవసరం. 1. నీటితో నిండిన పారదర్శక ప్లాస్టిక్
లేదా గ్లాస్ సీసా తీసుకోండి. బాటిల్ నోటికంటే కొంచెం పెద్ద ఉల్లిపాయ బల్బును తీసుకోండి. 2. బాటిల్ నోటిపై ఉల్లిపాయ బల్బు ఉంచండి. ఉల్లిపాయ నుండి గమనించిన వేరుకొనలు. 1. వేర్లు 1 అంగుళం వరకు పెరిగే వరకు కొన్ని రోజుల పాటు వాటి పెరుగుదలను గమనించండి. 2. ఉల్లిపాయను బయటకు తీయండి. మరియు కొన్ని వేరుకొనలను కత్తిరించండి. ఉల్లిపాయ వేరుకొనల యొక్క సన్నని ముక్కను తీసుకోండి. 4. స్లైడ్పై ఉంచండి. 5. నీటి చుక్క వేయండి. ఆపై దానిపై గ్లిజరిన్ చుక్క వేయండి. 6. కవర్ స్లిప్తో దాన్ని కవర్ చేయండి. 7. బ్లాటింగ్ పేపర్ సహాయంతో అదనపు నీటిని తొలగించండి. 8. కవర్ లిప్ను సున్నితంగా నొక్కండి మరియు పదార్థం వ్యాప్తి చేయడానికి సూది లేదా బ్రష్ యొక్క మొద్దుబారిన ముగింపుతో నొక్కండి. 9. కణాల నిర్మాణం మరియు అమరికను గమనించండి. కార్యకలాపాలను ఆస్వాదించారా?